ఆది కవి అని ఎవరిని పిలుస్తారు? తిక్కన, నన్నయ్య, వేమన, పోతన. ఆది కవి అని తిక్కన గారు, నన్నయ్య గారిని పిలుస్తారు. ఆది కవి అని నన్నయ్య గారిని పిలుస్తారు. తిక్కన, నన్నయ్య, ఎర్రన. ఈ తిక్కన, నన్నయ్య, ఎర్రన ఈ ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. మనకు మొదటగా ఆది కవి అని పిలిచింది ఎవరినంటే నన్నయ్య గారిని ఆది కవి అని పిలుస్తారు. వేమన శతకాలు రచించిన వారు ఎవరు? వేమన. వేమన శతకాన్ని రాసింది ఎవరు అంటే వేమన గారు. శతకం అంటే అర్థం. వంద నుండి 108 పద్యాలు గలది. వంద నుండి 108 పద్యాలు కలిగి ఉన్న దాన్ని శతకం అంటారు. ఈ శతకాన్ని రాసింది ఎవరంటే వేమన. వేమన గారు. వేమన శతకాన్ని రాసింది వేమన. శతకానికి ముఖ్యంగా మకుటం ఉంటుంది. శతకానికి ముఖ్యంగా మకుటం అనేది ఉంటుంది. గబ్బిలం. గబ్బిలం రచయిత ఎవరు? గబ్బిలాన్ని రచించింది ఎవరు అంటే గుర్రం జాషువా గారు. జాషువా రచనలు పీరదౌషి, జాషువా గారి రచనలు ఏంటిదంటే పీరదౌషి, ముంతాజ్ మహల్, స్వప్న కళ, గబ్బిలం. మహాప్రస్థానం రచించిన కవి ఎవరు? మహాప్రస్థానం రచించిన కవి ఎవరు అంటే శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వేమన గారు రాసింది వేమన శతకం.
మొల్ల రామాయణం, శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ మహాప్రస్థానం అనే సంస్థానాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈయన షార్ట్ కట్ గా ఏమని పిలుస్తారంటే శ్రీశ్రీ అని పిలుస్తారు. ఆంధ్రశెల్లి అని ఎవరిని పిలుస్తారు? ఆంధ్రశెల్లి అని పిలిచేది ఎవరిని అంటే దేవులపల్లి కృష్ణాచారి. ఆంధ్రశెల్లి అనేది ఈయన యొక్క బిరుదు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి యొక్క బిరుదు ఆంధ్రశెల్లి. ఆంధ్రశెల్లి అనేది బిరుదు. భాగవతంను తెలుగులోనికి రచించిన వారు ఎవరు? భాగవతాన్ని తెలుగులోనికి రాసిన వారు ఎవరు అంటే పోతన. భాగవతంను తెలుగులోనికి రచించిన కవి ఎవరు అంటే పోతన. ఈయన పూర్తి పేరు బ్రహ్మెర పోతన. బ్రహ్మెర పోతన. జాషువా గారి పూర్తి పేరు గుర్రం జాషువా. సంకీర్తనాచార్యులు ఎవరు అంటే అన్నమాచార్య. అన్నమయ్య సంకీర్తనలో ఈ అన్నమయ్య అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు. ఆయన వెంకటేశ్వర స్వామి పరంగా ఉండడం వల్ల అనేక సంకీర్తనలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయనకు సంకీర్తనాచార్య అనే బిరుదును ఇవ్వడం జరిగింది. సంకీర్తనాచార్యుడు ఇది బిరుదు. ఎవరి యొక్క బిరుదు అంటే అన్నమాచార్య యొక్క బిరుదు. ప్రజాకవిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ప్రజాకవిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు. ఈయన మన తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ఈయన ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన కవి. తెలంగాణ కవులలో గొప్పవాడు. కాళోజీ నారాయణరావు యొక్క బర్త్డే జన్మదినం సెప్టెంబర్ 9th. కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవంగా జరుపుకుంటారు.
కాళోజీ నారాయణరావు జన్మదినం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9వ డేట్ రోజున ఆయన యొక్క బర్త్డే. ఆయన ఎవరి ఆ బర్త్డే రోజు ఒక ప్రత్యేకమైన డేగా సెలబ్రేషన్ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఏంటిదంటే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. కన్యాశుల్కం రచయిత ఎవరు? కన్యాశుల్కాన్ని రాసింది ఎవరు అంటే గురజాడ వెంకట అప్పారావు గారు. గురజాడ వెంకట అప్పారావు గారు ఎందుకు రాసిండ్రు అంటే ఈయన యొక్క కన్యాశుల్కం అనే గ్రంథం రాసిండ్రు. ఎందుకు రాసిండంటే ఆ గురజాడ వెంకట అప్పారావు ఉన్న కాలంలో వితంతు పునర్వివాహాలు జరిగేవి, చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు అనేవి చేసేవారు. కాబట్టి అలాంటి టైంలో ఎవరైతే కన్నె పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం కానుకగా ఇచ్చేవారు. కన్య పిల్లలకు కానుకనిచ్చి వివాహం చేసుకునేవారు. కన్యాశుల్కం రచించింది ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు గారు. దేశంను ప్రేమించమన్న రచయిత ఎవరు? దేశంను ప్రేమించమన్న రచయిత ఎవరు అంటే ఇది కూడా గురజాడ వెంకట అప్పారావు గారే. దేశం అంటే చాలా భక్తి ఉంటుంది ఆయనకు, అందుకే దేశం గురించి ఒక పాట రూపంలో రాస్తారు. విశ్వాంబర రచయిత ఎవరు? విశ్వాంబర అనేది ఒక కావ్యం, మహాకావ్యం. ఎవరు రాసిరంటే శ్రీ నారాయణరావు గారు. ఈయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. విశ్వాంబర కావ్యాన్ని రాసింది ఎవరంటే సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి అనే ఆయన సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనే పేరు గలవారు. ఆయన విశ్వాంబర కావ్యానికి జ్ఞాన్పీఠ అవార్డు కూడా వచ్చింది. జ్ఞాన్పీఠ అవార్డు. జ్ఞాన్పీఠ్ పురస్కారం పొందిన తొలి కవి ఎవరు? జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని పొందిన తొలి కవి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన మన తెలుగు కవులలోనే మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన తెలుగు తొలి కవి. ఇట్లా పోయింది కదా. జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి తెలుగు కవి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. మన తెలుగుకు సంబంధించిన జ్ఞానపీఠ అవార్డు పొందిన కవులలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇంకో వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు, ఇంకో ఆయన రావూరి భరద్వాజ గారు. ముగ్గురు వ్యక్తులు ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు,
రావూరి భరద్వాజ, సి నారాయణ రెడ్డి. జ్ఞాన్పీఠ్ పొందిన ముగ్గురు వ్యక్తులు ఎవరంటే వీళ్ళే. ఫస్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండవ వ్యక్తి రావూరి భరద్వాజ గారు, మూడవ వ్యక్తి సి నారాయణ గారు. వీరికి వచ్చిన నవలలు ఏంటిదంటే విశ్వాంబర, శ్రీమదాంధ్ర రామాయణం, కల్పవృక్షం. పాకుడు రాళ్ళు. రామాయణ కల్పవృక్షం రచయిత ఎవరు? రామాయణ కల్పవృక్షాన్ని రచించింది ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. రామాయణ కల్పవృక్షాన్ని రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు. మొల్ల రామాయణం రచయిత ఎవరు? మొల్ల రామాయణం రాసింది ఎవరంటే, రామాయణంలో చాలా రకాలు ఉంటాయి. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం, దీని రచయిత గోన బుద్ధారెడ్డి. అదేవిధంగా మొల్ల రామాయణాన్ని రచయిత మొల్ల. నా తెలంగాణ కోటి రత్నాల వీళ్ళ అన్న కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యుడు. దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు ఈయన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఒక నినాదాన్ని సృష్టించిన కవి. గురజాడ వారి పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు గారు. ఈయన దిద్దుబాటు అనే కథానికను రాశారు. దిద్దుబాటు అనేది ఒక కథానిక.